పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. పూర్తిగా అంటే ఆ మీడియా అరేంజ్ చేసుకున్న తర్వాత మాట్లాడతారని కూడా చెప్తున్నారు. ఒకవైపు పోలీసులు అయితే ఆ బిల్డింగ్ లో పూర్తిగా అన్ని కూడా వివరాలు సేకరించే ప్రయత్నం జరుగుతా ఉంది. మావోయిస్టులు ఏపీకి మకాం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్ కగార్తో ఛత్తీస్గఢ్లో తలదాచుకునేందుకు చోటు లేక ఏపీ వైపు వస్తున్నారు. సిటీలో షెల్టర్ తీసుకునేందుకు ప్రయత్నించారు. విజయవాడ, పెనమలూరులో ఇళ్లను అద్దెకు తీసుకున్నారు మావోయిస్టులు. అందులో భారీగా ఆయుధాలను డంప్ చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ, పెనమలూరులో మావోయిస్టుల కదలికలతో హై అలర్ట్ ప్రకటించారు. పెనమలూరులో మాత్రమే కాకుండా విజయవాడ సిటీలో కూడా పలు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు గుర్తించారు. మావోల కదలికలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. దాడుల్లో కొన్ని చోట్ల ఆయుధాలను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు బెజవాడ పోలీసులు. ఉదయం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో హిడ్మా డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న సమాచారం ఆధారంగా విజయవాడ, పెనమలూరు ఏరియాల్లో మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించి మెరుపు దాడులు చేశారు ఆక్టోపస్ పోలీసులు. మావోయిస్టులు తలదాచుకున్న బిల్డింగ్లను చుట్టుముట్టారు. పెనమలూరులో 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని ఆక్టోపస్ టాస్క్ ఫోర్స్ ఆఫీసులకు తరలించారు. పెనమలూరులో మావోయిస్టులు అద్దెకు తీసుకున్న బిల్డింగ్ ఓనర్ పేరు అప్పలస్వామిగా గుర్తించారు పోలీసులు. ఆయన విశాఖలో ఉంటున్నారని తెలుస్తోంది. రోజువారీ కూలీలు అని చెప్పి బిల్డింగ్ ను అద్దెకు తీసుకున్నారు మావోయిస్టులు. సుమారు 20 రోజుల క్రితమే అద్దెకు తీసుకున్నారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు విజయవాడలో తలదాచుకున్న మావోయిస్టుల కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. మావోయిస్టులు ఏపీకి మకాం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్ కగార్తో ఛత్తీస్గఢ్లో తలదాచుకునేందుకు చోటు లేక ఏపీ వైపు వస్తున్నారు మావోయిస్టులు. సిటీలో షెల్టర్ తీసుకునేందుకు ప్రయత్నించారు. విజయవాడ, పెనమలూరులో ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. అందులో భారీగా ఆయుధాలను డంప్ చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ, పెనమలూరులో మావోయిస్టుల కదలికలతో హై అలర్ట్ ప్రకటించారు. పెనమలూరులో మాత్రమే కాకుండా విజయవాడ సిటీలో కూడా పలు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు గుర్తించారు. మావోల కదలికలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. దాడుల్లో కొన్ని చోట్ల ఆయుధాలను గుర్తించారు, స్వాధీనం చేసుకున్నారు బెజవాడ పోలీసులు.